మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పారు. ఆ 7 ఉపమానంలో రెండవ ఉపమానం వచ్చేసి గోధుమలు గురుగులు అన్న ఉపమానం చెప్పారు. యజమాని చెప్పినట్టుగా పనివారు యజమాని పొలంలో గోధుమలను విత్తారు. అయితే అది మొలకలెత్తి పంట చేతికొచ్చే సమయంలో చూడటానికి పనివారు వెళ్ళినప్పుడు గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగినట్టుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానం చెప్పిన తరువాత శిష్యులు ప్రభువుని అడిగారు, ప్రభువా, మీరు చెప్పిన ఉపమానం మాకు అర్థం కాలేదు, దయచేసి మాకు వివరంగా చెప్పమని అడిగారు. అందుకు ప్రభు ఉపమాన సారాంశం చెబుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం నుండి 43 దాకా దాని వివరణ ఇచ్చారు. వివరణ ఏమని చెప్తున్నారంటే, గోధుమలు అంటే దేవుని రాజ్య సంబంధులని, గోధుమలను విత్తింది మనిషి కుమారుడు క్రీస్తని, క్రీస్తనే ప్రభు మనిషిని చేశాడని, ఆ మనిషి దైవస్వరూపంలో చేయబడినట్టుగా ఆదికాండం 1:26-27లో మనం చూస్తూనే ఉన్నాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అని. దేవుని స్వరూపం ఏంటంటే మహిమా స్వరూపం. క్రీస్తు మహిమాన్వితుడు, మహిమా స్వరూపం గలవారు. ఈ మహిమా స్వరూపుడైన క్రీస్తు పరలోక రాజ్యం నిమిత్తము నరుని మహిమకు వారసునిగా చేశాడు. అయితే సాతానుడు ఈ మహిమకు వారసుడైనటువంటి ఆదామును అతని భార్య అయిన హవ్వను మోసగించి, మీరు ఈ పండు తింటే దేవతల వలె ఉంటారని వాళ్ళని నమ్మించి మోసం చేయటం ద్వారా వారు ఆ పండు తిని పొరపాటున దేవుని రూపాన్ని పోగొట్టుకొని రక్తమాంసాల శరీరానికి రావటం జరిగింది. ఈ రక్తమాంసాల శరీరంలో జీవించేవారు భూ సంబంధులు, గురుగులు. గోధుమలు పరలోక సంబంధులు, మహిమా స్వరూపులు. గురుగులు భూ సంబంధులు దేవుని మహిమను పోగొట్టుకున్నారు కనుక జీవం తర్వాత మరణంలో వీళ్ళు ప్రవేశించేటప్పుడు అగ్నిగుండానికి వెళ్తారు. అందుకే కోతకాలం వచ్చినప్పుడు దేవదూతల కోత కోస్తారని, ఆ కోతలో గురుగులను తీసుకెళ్ళి అగ్నిలో కాల్చేస్తారని, గోధుమలను దేవుని కొట్టులో పరలోకంలో చేరుస్తారని ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 42-43 వచనాల్లో ప్రభు చెప్పాడు. సాతానుడు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుషులను మోసం చేసి దేవుని మహిమకు దూరం చేసి గోధుమలుగా ఉన్న వారిని గురుగులు చేస్తాడు. అది మనం చూస్తున్నాం. మరి సాతానుడే గోధుమలను గురుగులు చేయగలిగినప్పుడు మన ప్రభు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, గురుగును గోధుమను చేయటం ఆయనకు పెద్ద పనేం కాదు. అంటే దేవుని మాటను విని తిరిగి మనిషి తప్పు తెలుసుకొని పాపక్షమాపణ ద్వారా యేసుప్రభుతో తిరిగి పునరుద్ధరించబడితే, ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మను పొందుకొని మానవుడు దైవికంగా జీవించగలిగితే వాడు గోధుమ అయిపోతాడు. దీన్నే రూపాంతర అనుభవం అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. యేసుప్రభు రూపాంతరం ప్రార్థనా జీవితాన్ని చూపించాడు. అలాగే రోమపత్రిక 12:2లో కూడా పౌలు అంటాడు, నీ మనస్సు మారి నూతనపరచబడితే నీవు రూపాంతరం చెందుతావు. లోక సంబంధమైన మనసును చంపి దైవిక సంబంధమైన మనసుతో ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము అని రోమా 8:6లో చెప్పాడు. అట్లా మనం జీవించినట్లయితే మనము గోధుమల్లాగా దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. అట్టి కృపలో మనం ప్రవేశిద్దాం. ఆమేన్.